నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మీ అందరికీ తెలుసు, ఈ నెల 29th ఆదివారం రోజు మనం సనాతన కాంక్లేవ్ 3rd ఎడిషన్ జరుపుకోబోతున్నాం. కేశవ్ మెమోరియల్, నారాయణగూడలో, సర్దార్ పటేల్ ఆడిటోరియంలో. ఖచ్చితంగా మీరందరూ రావాలి, తప్పకుండా మనం అక్కడ కలవాలి. ఈరోజు సనాతన ధర్మం గురించి చర్చ ఎందుకు అవసరం, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటాం. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మనకు తెలుసు మన ధర్మం ఎటువైపు వెళ్తుంది, అండ్ ఆ ధర్మం లేకపోతే మనం ఏమైపోతామో ప్రత్యేకంగా నేను మళ్ళీ ఈ వీడియోలో మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక్క విషయం ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నా. ఈ సనాతన కాంక్లేవ్ అనేది కేవలం రిఫ్లెక్షన్ కార్యక్రమమో, లేకపోతే అమోఘ్ దేశపతి కార్యక్రమమో, లేకపోతే అక్కడికి వచ్చేటటువంటి కొంతమంది గెస్ట్ల యొక్క కార్యక్రమమో కాదు. ఇది మన ధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కార్యక్రమం. ఒక రకంగా చెప్పాలంటే, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే మీరు ఏ రకంగా బాధ్యత తీసుకొని ఆ పెళ్లి పూర్తిగా జరుపుతారో, అదేవిధంగా ఈరోజు మనం చేయబోయేటటువంటి సనాతన కాంక్లేవ్ కూడా మన అందరి ఇండ్లలో ఉండేటటువంటి ఒక ఆడపిల్ల పెళ్లి లాంటిది. దీనికి కేవలం అమోఘు తలుచుకుంటేనో, లేకపోతే రిఫ్లెక్షన్ తలుచుకుంటేనో, లేదో ఇద్దరు ముగ్గురు తలుచుకుంటే అయ్యేటటువంటి కార్యక్రమం కాదు. చాలా పెద్ద కార్యక్రమం. అండ్ మనం వేల సంఖ్యలో జనాలను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ధర్మం గురించి మనం నిలబడితేనే రేపటి నాడు మన తర్వాత తరాల గురించి కావచ్చు, అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మా తర్వాత మా తర్వాత మా తర్వాత అని వాళ్ళందరూ బాగుండాలి అంటే వాళ్ళ కోసం ఈ ధర్మం నిలబడుతుంది. మనం వింటూ ఉంటాం కదా అనేక సందర్భాల్లో. అయితే ఈరోజు మనం జరగబోయేటటువంటి సనాతన కాంక్లేవ్ 2026 3rd ఎడిషన్ మార్చ్ 29th ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకి హనుమాన్ పూజతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ రామబంధు టీం కూడా వస్తుంది. హనుమాన్ చాలీసాలో పాల్గొనడానికి చాలామంది కూడా వస్తున్నారు. దాంతోపాటుగా అనేక మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ పైన మనం సెషన్స్ కూడా ఉండబోతున్నాయి. మనలో ఉండేటటువంటి చాలా డౌట్స్కి ఆ రోజు చాలా పెద్ద స్థాయిలో పరిష్కారాలు కూడా అందబోతున్నాయి. సో అందరూ కూడా తప్పకుండా రండి, కలుద్దాం. అండ్ మీరు ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారు, ఎవరినైతే చాలా దూరం నుంచి చూస్తూ అరే వీరిని ఒక్కసారైనా మనం కలిస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకే వేదిక పైన ఒకే రోజు మనల్ని కలవబోతారు. మీరందరూ కూడా వాళ్ళని కలవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరుతో షేర్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే, అంటే ఏదైనా ఒక కార్యక్రమం కావాలంటే దానికి అనేక రకాల వనరుల అవసరం చాలా ఉంటుంది. అండ్ ఇట్లాంటి ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి అందరి సహకారం చాలా అవసరం. మీరు చేయబోయే సహకారం ఎంత అయినప్పటికీ అది మాకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కేవలం మీకు తెలుసు మన ఛానల్ గురించి కూడా 3 సంవత్సరాలు కూడా మనది ఇంకా దాటలేదు. 3 సంవత్సరాల పసిపాప. కానీ మనం ఆల్రెడీ 3 కాంక్లేవ్స్ చేస్తున్నాం, యువ సభలు చేస్తున్నాం, గ్రౌండ్లో తిరుగుతున్నాం. ధర్మం గురించి ఏదో చేయాలనేటువంటి తపనతో మనం చేస్తున్నదే తప్ప ఏదో డబ్బులను వెనకేసుకోవాలి. ఖచ్చితంగా డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏది జరగదు. కానీ కేవలం డబ్బు కోసం మాత్రమే పని చేసేటటువంటి ఆలోచన రిఫ్లెక్షన్కి లేదు. కాబట్టి ధర్మం ముందు, ఆ తర్వాతే ఆదాయం కావచ్చు, ఏదైనా కావచ్చు అనే దాంట్లో ఆ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మీ అందరి ఆర్థిక సహకారం చాలా అవసరం. మీరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు మన వెనకాల ఎవరూ లేరు. ఎవరిని పెట్టుకొని మనం ఈ కార్యక్రమాలు చేస్తలేం. ప్రతి కార్యక్రమం కూడా ఏమంటారు, దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అనేటటువంటి ఒక సామెత ఉంటుంది కదా, ఆ సామెత గుర్తుకొస్తూ ఉంటుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమం కాంక్లేవ్ చేస్తున్నప్పుడు అదే సామెత నా ముందు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఒక క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. బట్ అది క్లైమాక్స్ తొందరగా రాదనమాట. మనం కాంక్లేవ్ అయిపోయిన తర్వాత ప్రతి కాంక్లేవ్ చేయాలి. ఎందుకంటే దాని ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పును నేను కళ్ళారా చూస్తున్నా. ఎందరో యువత వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న ఈ కాంక్లేవ్లో పలానా సెషన్ ద్వారా మాకు ఇన్ని విషయాలు తెలిసినాయి, అప్పటి వరకు మేము ఆలోచించిన విధానం పూర్తిగా తప్పని విషయం అర్థమైంది, ఇంతకుముందు మేము సెక్యులర్ లెక్క ఉంటుండే, ఇప్పుడు కట్టర్ల లెక్క మారినామని కొన్ని వందల మంది కాదు వేల మంది చెప్పారు. నాకు వేల మంది చెప్పారు మన కాంక్లేవ్స్ చూడడం ద్వారా. దాంతోపాటుగా ఈ కాంక్లేవ్స్ వ్యూయర్షిప్ కూడా మీకు తెలుసు, ఒకసారి మనం రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఇన్స్టా పేజెస్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వేరే వాళ్ళు కూడా చాలామంది వాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరిలో వాళ్ళు అవి కాకుండానే కేవలం మన ఛానల్, మన హ్యాండిల్స్ ద్వారానే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తుంది. అంటే లక్షల్లో మంది చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మాకు ఇది తెలియలేదండి, ఇది తెలిసింది, అది తెలిసింది, ఇది తెలిసిందని. సో ఈ సమాజంలో ఒక వాక్యూమ్ ఉందండి. ఎందుకంటే
కొన్ని తరాల నుంచి ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. సమాధానాలు ప్రశ్నల రూపంలోనే ఆగిపోయాయి మనకి. వాటన్నిటిని కూడా మనం సమాధానాల రూపంలో జనాల లోపలికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అదే అడుగుతున్నారు మన దగ్గరకొచ్చి. ఎందుకు? 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 ఆ ఎందుకుకు మనం సరైన సమాధానాలు మన దగ్గర నుంచి చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఆ సమాధానాలు చెప్పడానికి ఇటువంటి వేదికలు మనకు చాలా అవసరం. అండ్ ఈ వేదికని సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత కేవలం అమోఘ్ దేశ్పతికో లేకపోతే రిఫ్లెక్షన్‌లో పనిచేస్తున్నటువంటి 10 మందికో మాత్రమే లేదు. మీ అందరికీ కూడా ఆ బాధ్యత ఉంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ గతంలో మనం చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఈ కార్యక్రమాలు కావచ్చు, నేను ప్రత్యేకంగా ఎవరినో నమ్ముకోనో ఏదో ఆశించో కాదు. రిఫ్లెక్షన్‌తో తోడున్నటువంటి మీ అందరిని నమ్ముకొని మాత్రమే కార్యక్రమాన్ని మనం ముందు పెట్టుకున్నాం. అండ్ 29వ దాదాపుగా ఏందంటే మనం ఫస్ట్ కాంక్లేవ్ డిసెంబర్ 30న చేసినాం. సెకండ్ కాంక్లేవ్ ఫిబ్రవరి 2లో చేసినాం. థర్డ్ కాంక్లేవ్ వచ్చేసరికి మార్చ్ 29th అయింది. సంవత్సరం కాగానే చేయాలి. కానీ చేయాలంటే మనకు అనేక వనరులు లభ్యమవ్వాలి. చాలా చాలా డబ్బు అవసరం అండి. ఏదైనా కూడా డబ్బుతోనే. ఆ డబ్బు అవసరం. డబ్బు కోసం ఎదురు చూస్తాం. కానీ అది అవ్వట్లేదని చెప్పి ఫస్ట్ అయితే డేట్ ఫిక్స్ చేసాం. డేట్‌తో పాటు ముందుకెళ్తున్నాం. మీరు అందరూ గెస్ట్ లిస్ట్ అది అంతా కూడా ఫైనల్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఆ పోస్టర్ అవన్నీ కూడా మేము ఇప్పుడు రిలీజ్ చేస్తాం. అతిరథ మహారథులు వస్తున్నారు మన కాంక్లేవ్‌కి. కానీ ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు కొనసాగింపజేయాలి అంటే ఖచ్చితంగా ఆర్థికంగా మీ యొక్క సహకారం ఖచ్చితంగా మాకు అవసరం. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌లకి మీరు కాల్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఫోన్‌పే నెంబర్ ఉంటుంది, యూపీఐ నెంబర్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది. అది కాకుండా ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏ రకంగానైనా కూడా మీరు సహాయం చేయొచ్చు. అండ్ స్పాన్సర్‌షిప్ ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా రావచ్చు. నేను దాదాపుగా 20 రోజుల నుంచి అంటే డేట్ ఫిక్స్ అవ్వక ముందు నుంచి కూడా మనం వీడియోస్ చేస్తున్నాం. పలానా కాంక్లేవ్ ఉంది, ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే రావచ్చు అని నిజంగా చెప్తున్నా. మరి చీర్ గర్ల్స్ ప్రోగ్రామ్స్‌కి కూడా స్పాన్సర్స్ వస్తారు. అదేందో అర్థం కాదు. సనాతన కాంక్లేవ్ అని చెప్పి మనం నెల రోజుల ముందు నుంచి చెప్తున్నా. వ్యూస్ వస్తున్నాయి. మేమందరం వస్తామంటున్నారు కానీ స్పాన్సర్స్ మాత్రం ఎవరు రావట్లేదండి. స్పాన్సర్‌షిప్స్ అనేవి ఇప్పటివరకు మనకి 0 ఓపెన్‌గా చెప్పాలంటే 0 ఒక్కళ్ళు కూడా రాలేదు. దాదాపుగా 30-40 మిలియన్ వ్యూయర్‌షిప్ వస్తది ఒక కార్యక్రమానికి అని చెప్తున్నా కూడా ఈ ప్రోగ్రామ్‌ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి సపోర్ట్ కూడా అవసరం లేదు. అడ్వర్టైజ్‌మెంట్ మేము యూజ్ చేసుకుంటాము అని చెప్పి రావటానికి ఎవరు వస్తలేరు అంటే ఏం ఆలోచించాలనో కూడా నాకు అర్థమైతే లేదు. అండ్ నిజంగా తెలుస్తలేదండి. కొంతమంది వస్తున్నారు యాడ్స్. ఏదో మనం అంటాం కదా ఈ బెట్టింగ్ యాప్స్ అని. అంటే సామాజికంగా సమాజానికి నష్టం కల్పించేటటువంటి వ్యక్తుల నుంచి వస్తున్నాయి నాకు. వాళ్ళు మెయిల్స్ చేసిర్రు, కాల్స్ చేసిర్రు, మన వాట్సాప్ నెంబర్ ఇస్తే దానికి కూడా వచ్చినాయి. చాలా పెద్ద సంఖ్యలో. దాని నుంచి ఒక్క యాడ్ తీసుకుంటే చాలు ఇట్లాంటి కార్యక్రమాలు 2 చేయొచ్చు నేను. అంత పెద్ద మొత్తం ఇస్తాము అని చెప్పేసి వస్తున్నారు. బట్ ఏంటంటే సమాజానికి మనం మాట్లాడేది, చేసేదే సమాజం గురించి. మళ్ళీ సమాజానికి హాని కల్పించేవి తీసుకొచ్చి ఇక్కడ బ్రాండ్‌లుగా మనం ఏ రకంగా ప్రమోట్ చేస్తాం? ఎథికల్‌గా ఏ రకంగా కూడా నేను చేయలేను. అట్లా చేయాలనుకుంటే ఈ పాటికి మస్తు సంపాదిస్తుండే. ఈరోజు మిమ్మల్ని ఇట్లా అడగాల్సినటువంటి అవసరం కూడా రాకపోతుండే. కానీ మనం సమాజానికి విఘాతం కల్పించేటటువంటి పని చేయలేము, చేయబోము, చేయము. కాబట్టి ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అప్‌కమింగ్ అంటే బిజినెస్‌గా కొత్తగా స్టార్ట్ చేసి మనకు పబ్లిసిటీ కావాలి అట్లా ఇట్లా అనుకున్నా, లేదు కొంతమేర ఇటువైపు ప్రయత్నం చేద్దాం, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా సరే. అండ్ CSR ఫండ్స్ అంటా ఉంటారు. అది మాత్రం ఎక్కడనో అంత దూరాన చూడడమే తప్ప ఏ రోజు మనకు దాని గురించి కూడా తెలవదు. అండ్ చాలా పెద్ద స్థాయిలో చేయాలి, ఇస్తారు అని వింటా ఉంటాం అనమాట. అంత పెద్ద స్థాయిలో అవసరం లేదు. ఒక కాంక్లేవ్‌కి కంప్లీట్ చేయడానికి చాలా చిన్న మొత్తమే. కానీ మాకు చాలా పెద్ద మొత్తం. ఒక ఛానల్‌ని నడుపుతున్నటువంటి మాకు అండ్ ఎటువంటి ఇన్వెస్టర్ లేకుండా ముందుకెళ్తున్నటువంటి మాకు ఇది చాలా పెద్ద మొత్తం. కాబట్టి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు మాకు అవసరం. ఎట్ ది సేమ్ టైమ్ వాలంటీర్‌గా కూడా ఎవరైనా పని చేయాలనుకుంటే ఖచ్చితంగా మాకు అవసరమండి. రండి, ముందుకు రండి అని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. దాని గురించి కూడా కొంతమంది వస్తున్నారు. ఇంకెవరైనా రావాలనుకున్నా కూడా రావచ్చు. అండ్ కేశవ్ మెమోరియల్‌లో ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు కూడా నేను అక్కడే ఉంటాను. అంటే 28th ఈవినింగ్ 6 PM నుండి 9 PM వరకు కూడా నేను అదే కాలేజీలో ఉంటాను. ఎవరైనా వాలంటరీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడికొచ్చి నన్ను కలవచ్చు, మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ షార్ప్ 8:00కి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి 7:30 లోపు మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మన కోసం, మన భావితరాల కోసం మనం చేసుకున్నటువంటి కార్యక్రమం. దీనిలో ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. అందరం ఒకటే. ఖచ్చితంగా మీరు వస్తారని కోరుకుంటున్నా. జై హింద్, మేరా భారత్ మహాన్.